ఏంటి నీళ్ళకి ఇంత శక్తి ఉంటుందా? అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మనం మరో కొత్త ఎక్స్పెరిమెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు నేను చూసేదైతే క్యాప్ అండి. ఇది అల్యూమినియం క్యాపు ఓసీ కోటర్లకు అయితే ఉంటుంది. దీని ద్వారా మనం ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేసి చూపెడతాం మీకు. ఇది నేను నా సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే చేశాను, థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు చేశాను. చాలా సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఒకసారి మీకు చూపెడదామని అయితే ఈరోజు చేస్తున్నా. మన క్యాప్లో ఉన్నటువంటి ఆ రబ్బర్ది తీసేసి దీనికి ఒక వైర్ అనేది ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి. ఆ వైర్ ఎందుకంటే మనము ఈ క్యాప్ను డైరెక్ట్గా పట్టుకోలేం కాబట్టి దీనికి ఒకటి రాడ్ అనేది కానీ ఏదైనా స్టిక్ ఏది అవైలబుల్ ఉంటే అది మనం హ్యాండిల్ లెక్క పట్టుకోవడానికి అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను నా దగ్గర ఒకటి చిన్న రాడ్ ఉంది. ఆ రాడ్కి అయితే ఈ క్యాప్ను వైర్తో కట్టేసి పెడుతున్నా. ఎందుకంటే మనం దీన్ని ఫైర్ మీద పెడతాం కాబట్టి కాలకుండా ఉండడానికే ఈ హ్యాండిల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి. మనం చూసారు కదా, మన క్యాప్ అయితే రెడీ చేసినాం హ్యాండిల్కు పెట్టేసి. ఇప్పుడు దీంట్లో క్యాండిల్ మైనం ఉంటుంది కదా, ఆ మైనాన్ని ఇందులో వేయాలి. ఫస్ట్ మనం క్యాండిల్ తీసుకొని క్యాండిల్ వెలిగించినాక ఈ క్యాప్ను ఆ మంట పైన పెట్టి అందులో ఈ మైనం అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో మైనం వేసి టోటల్గా కరిగియాలి. చూడొచ్చు మనం కరిగించేది. కింద మీరు ఇంతకంటే హెవీ మంట కూడా తీసుకోవచ్చు, కానీ ఈ క్యాప్కు ఇంత సరిపోతుంది కాబట్టి నేనైతే ఇదే తీసుకున్నా. చూసారు కదా, హీట్ అయితే అవుతుంది. అందులో ఉన్న మైనం అయితే టోటల్గా కరిగిపోయింది. అయితే లాంగ్ ఎందుకు పెట్టినా అంటే ఇక్కడ వచ్చే ఫైర్ అనేది మీకు కనబడాలి కాబట్టి వీడియోనైతే లాంగ్ పెట్టి మీకు చూపెడుతున్నా. చూసారు కదా, పొగ వచ్చింది. పైన మంట అచ్చుతోనే కొన్ని వాటర్ అయితే చల్లాలి. నేను పక్కనే వాటర్ అయితే పెట్టుకున్నా, వీడియోలో మీకు వాటర్ చూపెట్టలేదు. ఇప్పుడు పైన మనకు ఫాగ్ వస్తుంది కదా, ఫాగ్ తర్వాత చిన్న పైన ఫైర్ వస్తుంది చూడరి. ఫైర్ వచ్చింది కదా, ఇప్పుడు ఒకసారి వాటర్ అనేది చల్లండి, ఎంత ఫైర్ వస్తుందో చూడొచ్చు. చూసారు కదా, వాటర్కి ఇంత శక్తి ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చిందని ఆశిస్తూ మరో ఎక్స్పెరిమెంట్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.